ఇస్తున్నావు కదా నువ్వు, జీతం ఇచ్చిన రోజు ఆటోమేటిక్ గా వర్కింగ్ డే కిందనే కదా. కాబట్టి ప్రతి సమావేశాలకు ఒకసారి అంటే 60 రోజులలో ఒకసారి అటెండ్ అయితే చాలు మీకు అయిపోయింది. అట్టనే వీళ్ళు అందుకనే లీగల్ గా ఏం చేయలేరు, ఊరకనే డ్రామా అట్లా నడుస్తూ ఉంటది. వీళ్ళకి ఏంటంటే జగన్ అంటే పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ ఎమ్మెల్యే, కానీ జగన్ ఒప్పుకోవట్లేదు. కానీ రేపు పొద్దున్న వీళ్ళకి ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడద్దా? మీ ఎమ్మెల్యే కనీసం అసెంబ్లీ గడప కూడా తొక్కలేదు, మీ సమస్యలు రోజు చెప్తానే ఉంటారు, అసెంబ్లీనే బహిష్కరించారు, రోజు చెప్తానే ఉంటారు. వీళ్ళు కూడా చెప్తారు ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదు, మమ్మల్ని అవమానించారు, అన్యాయం చేశారని. ఎవరి వాదన వాళ్ళకే ఉంటాయి. వైసీపీ వాళ్ళందరికీ నేను పోల్ కూడా పెట్టి దాంట్లో వైసీపీ సింపథైజర్లు వాళ్ళు అటెండ్ కాకపోతేనే బెటర్ అంటున్నారు, టీడీపీ సింపథైజర్ ఎందుకు అటెండ్ కారు అంటున్నారు. దెన్ ఎవడి ఫీలింగ్ అడిగే ఉంది, కానీ తటస్థులు అయితే అటెండ్ కావాలని కోరుకుంటారు. అదే తటస్థుడు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలని కూడా కోరుకుంటాడు. ఎడ్యుకేటెడ్ తటస్థుడు ఎవడైనా రెండు కోరుకుంటాడు. కానీ వైసీపీ ఎమ్మెల్యేల మనసులో ఏముందా పాపం, వాళ్ళకైతే వెళ్ళాలని ఉంది, జగన్ అంటలేదని ఉంది. జగన్ ఓకే అంటే వెళ్తారు గ్యారంటీ. రైట్, చూద్దాం మొత్తానికి.